రామాయణం మన జీవన విధానానికి ఆదర్శప్రాయమైన గ్రంథం. ఈ రామాయణంలో మనకు ఎన్నో విలువైన పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పాత్ర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఆదర్శవంతమైన పాత్రలు. అందులో మనం తెలుసుకోగలిగింది గుహుడు ఒక ప్రేమమూర్తి, భక్తితత్వము, స్నేహితుడు, ఆదర్శవంతమైన స్నేహితుడు. రామునికి గంగా నది దాటించే సమయంలో సహాయపడినవాడు, ఎంతో భక్తితో అతనికి ఆతిథ్యం ఇచ్చినవాడు. ఇది మనందరికీ తెలుసు. మరి గుహుడు జీవితం ప్రకృతితో సమన్వయంగా, అహంకారరహితంగా సాగేది. రాముడిపై భక్తి అనిరుపమానమైనది. స్నేహం, రామునితో ఉండే స్నేహం అతనికి ఎంతో ఆదర్శవంతమైన స్నేహాన్ని ఉండేది. మరి గుహుడు నిషాద జాతికి చెందినవాడు. అతని పుట్టుకతో కాదు గొప్పతనం అనేది, గుణాల్లో ఉంటుంది అనేది ఈ యొక్క గుహుని చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. జన్మ కాదు, గుణమే గొప్పది. హోదా కాదు, హృదయమే విలువైనది. మన స్థాయి మన పుట్టుకతో కాదు, మన ప్రవర్తనతో నిర్ణయించబడుతుంది. పదవి గొప్ప కాదు, ఏదో పదవులు వచ్చాయని విర్రవేగడం కాదు. మనలోని వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా వ్యక్తిత్వానికి నిలబడమే గొప్పతనం. గుణమే నిజమైన ఆభరణం, హృదయమే నిజమైన సింహాసనం. ఈ యొక్క పాత్రలన్నిటికీ కూడా గుహుడు పెట్టింది పేరుగా నిలిచాడు. ఇదే కదా గుహుని చరిత్ర.